పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగి తాను కూటమికి మద్దతును ఇస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో వారు జనసేన ద్రోహి పోతిన మహేష్ను ఒక పిచ్చి కుక్కను వాడుకుంటున్నట్లుగా వాడుకుంటున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో ప్రక్క పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గారి పైన పిచ్చెక్కి అల్లు అర్జున్ గారి బూట్లు నాకుతున్నాడు అని వాపోతున్నారు పోతిన మహేష్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే పోతిన మహేష్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిపై చైల్డిష్ ఎలిగేషన్స్ చేశాడు. ఫలానా అపార్ట్మెంట్లో ఉంటున్నందుకు అద్దె ఎవరిస్తున్నారు, సెక్యూరిటీ గార్డుకి జీతం ఎవరిస్తున్నారు, జనసేనకు వచ్చిన విరాళాలు ఏమవుతున్నాయి అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు, తింగర ఆరోపణలు చేశాడు. సరే, ఇంతవరకు ఏదో బాగానే ఉంది, వైఎస్ఆర్సీపీ రాసిన స్క్రిప్ట్ని బాగానే చదివాడు అని సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సడన్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి డైహార్డ్ ఫ్యాన్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్కి బ్రాండ్ లేదు, అదే అల్లు అర్జున్ ఒక బ్రాండ్. పుష్ప కలెక్షన్స్ విరగకుమ్మాయి, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. పుష్ప 2తో 1200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకున్నాడు. అల్లు అర్జున్ ముందు నువ్వెంత అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు పోతిన మహేష్. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద వీడు చేసే తొక్కలో ఎలిగేషన్స్కి ప్రశ్నలకి వివరణ ఇచ్చేదేంటి కానీ అల్లు అర్జున్ గారి గురించి వీడు మాట్లాడిన మాటల గురించి మాత్రం ఖచ్చితంగా కొంత చెప్పుకోవాలి. యాక్చువల్గా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ జగన్ రెడ్డిపై కొత్త ఉడికిపోతున్నారు. ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు. తమ ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. దానికి బలమైన సహేతుకమైన కారణం ఉంది. ఎందుకంటే టికెట్ రేట్లు తగ్గించడం వల్ల మొట్టమొదటిగా బలైన సినిమా ఆంధ్రప్రదేశ్లో పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఆ పాపం మొత్తాన్ని జగన్ రెడ్డే పవన్ కళ్యాణ్ గారి మీద గ్రడ్జితో టికెట్ రేట్లు తగ్గించి మూట కట్టుకున్నాడు. అందుకే దెబ్బకు దెబ్బ కొట్టాలని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పాపం ఈ విషయాలు తెలియని తెంగర వైసీపీ అగ్రనాయకత్వం తొక్కలో స్క్రిప్ట్ ఏదో రాసి పోతిన మహేష్ గారి చేత చదివించింది అని వాపోతున్నారు పోతిన మహేష్ లాయలిస్టులు.